పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో భగవంతుడు చక్కగా జ్ఞానాన్ని బోధించి తరువాత క్షత్రియునికి ధర్మమైనటువంటి కార్యంలో నిమగ్నం కావడం కూడా ఆత్మ సంబంధం అటు విడిచిపెట్టు. ఇంతవరకు ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని వ్యక్తపరిచాను. ఇప్పుడు నీవు ఆచరించవలసిన ధర్మాన్ని చక్కగా ఆలోచించుకొనైనా యుద్ధాన్ని దిగమన్నా చెప్పినాడు. అయితే మరి యుద్ధంలో ఒకటి పాపం వస్తుంది అన్నటువంటిది, పాపము విజయకుల్టు ప్రత్యవాయం. అది ప్రత్యవాయం అన్నా పాపమన్నా ఒక్కటే. అలాగనే మనకి కూడా ఏదైనా ఒక పని చేస్తూ ఉంటుంటాం. ఆ పని అన్నటువంటిది మధ్యలో ఆగిపోయిన తరువాత, అంటే దైవకార్యమైన పనులు కానీ మంచి కర్మలు కానీ ఆ పనులు చేస్తూ అవి ఒక నెల 10 రోజులు ఆగిపోయిన తరువాత మరలా ఆ పని చేస్తే వదిలేసినందుకు పాపంగానే ఉందా, చేసేదానికి వస్తుందా రాదా అన్నటువంటి సందిగ్ధావస్థ ఉంటే చెప్తున్నారు కృష్ణ భగవానుడు. నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ చెప్తున్నారు. అర్జున, నేహావిక్రమణాశోస్తి, అది ఏదైనా మనం కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మ మధ్యలో ఒక జపము కానీ, లేక ఒక ధ్యానము కానీ, ఒక భజన కానీ, ఒక పూజ కానీ, ఒక పారాయణ కానీ, లేక ఏదో సేవ కానీ, ఇవన్నీ మనం చేస్తుండేటప్పుడు మధ్యలో ఒక 15 రోజులు ఆ పని మనం చేయకపోవచ్చు. శరీర ఆరోగ్య కారణం సరిలేనందువల్లనో, ఇంటి వ్యవస్థలు సరిలేనందువల్లనో, వంటి వ్యవస్థ ఇంటి వ్యవస్థ సరిలేనప్పుడు మనం ఏం చేయడానికి వీలు పడదు. కాబట్టి అటువంటి చికాకు పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి జపం కానీ, ధ్యానము కానీ, పూజలు కానీ, భజనలు కానీ మధ్యలో విడిచిపెట్టేసినందువల్ల ఆ విడిచిపెట్టినటువంటి దానికి ఏమైనా ఫలం వస్తుందా రాదా సందేహం. అర్థమైందా? దానివల్ల ఫలం రాదనే మాట లేనే లేదన్నాడు. నేహాభిక్రమ నాశోస్తి, ఏదైతే మనం ప్రారంభించామో మధ్యలో ఆపినా ఎంతవరకైతే మనం చేసామో అంతవరకు దానికి ఫలం వచ్చే తీరుతుందనమాట. అది అందులో దోషమేమి రాబడి లేకపోవడం అనేది లేదు. అది మనం రోజు వెళ్తున్నాం, ఓ డైలీ వేజెస్ వెళ్ళాం, పనిచేసాం, ఇస్తున్నారు. మధ్యలో ఏదో కారణాంతం వల్ల మనకు పని ఉంది, ఓ 15 రోజులు పనికి వెళ్ళడం మానేసినాం. 15 రోజులు మనం వెళ్ళే, మళ్ళీ వెళ్ళామంటే ఇస్తూనే ఉంటుంటాడు. అర్థమైందా? మనం ఒప్పుకుని పెట్టి ఉంటుంది ఆ పనులు. ఈ పని అలా కాదు. ఇప్పుడు భూమిలో ఒక మొక్క బీజం నాటాం. ఆ నాటిన తర్వాత దానికి ఏమిటంటే ఆ నీరు పోయడం, దాని సేవ, ఆ నీళ్లు లేకపోతే ఏమవుద్దంటే అది ఎండిపోదు కొన్నాళ్ళకి. మనం ఇక్కడ చేసినట్టు పనికి ఎంత పని చేశామో అంత పనికి నష్టమే లేదనమాట. అది చెప్పాడు. నేహావిక్రమణాశోస్తి ప్రత్యవాయో నవి. ప్రత్యవాయం అంటే ఏంటి? పాపం. మనం విడిచిపెట్టాము, అయ్యో ఏం పాపం వస్తుందో ఆ పాపం వల్లనో ఇంకా మనం మళ్ళీ కార్యక్రమం ప్రారంభించడం ఎందుకు, మరలా
విడిచిపెట్టడం ఎందుకు అన్నటువంటి విషయం మన మనసులో ఉంటుంది. అలాంటి ఒకవేళ వదిలిపెట్టినా దానికి పాపం కూడా లేదయ్యా అని చెప్పినారు. అది చూడండి, ఇంకా మనకి చేసినటువంటి పనులు మనకు వచ్చినటువంటి సందేహాలకి ఇక్కడ మనకేమిటి గొప్ప నివారణ చేశారు భగవంతుడు అన్నమాట. చేసిన పనికి నష్టం లేదు, మధ్యలో విడిచిపెట్టినది పాపము లేదు. ఎందుకంటే హామీ ఇంకేం కావాలి మనకు చెప్పండి? కాదు, ఇంతకంటే ఇంకా మనకి హామీ ఏం కావాలి? భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. అయితే ఇంకా చెప్తున్నాడు చూడండి, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాతో. స్వల్పమప్యస్య ధర్మస్య అంటే స్వల్పమపి ధర్మస్య. స్వల్పం అంటే ఏమిటి? ఏ కొంచెమైనా, ధర్మం అంటే కర్మ, ఏ కొంచెమైనా కర్మ చేసినప్పటికీ అది మనము చిన్నది పెద్ద పెద్దగా కోట్ల కొలది జపం లేకపోయినా, గంటలు 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 దినాల కొలది ధ్యానం లేకపోయినా, అందులో మనం ఏ కొంచెం చిన్నది చేసినప్పటికీ దానివల్ల ఏం చెప్తున్నానంటే మహతో భయాతో త్రాయతే, గొప్ప భయం నుండి రక్షిస్తుందట. అది విశేషం. అది గొప్ప భయం నుండి రక్షిస్తుందంటే అర్థం ఏమిటి? భయం అంటే ఏం చెప్పండి? అందరికీ భయం, ఏదొచ్చినా సరే లాస్ట్ భయం ఏమిటి? మరణమే భయం. అర్థమైందా? ఇక అంతకంటే భయం ఇంకొకటి లేదు. ఫైనల్గా ఉన్న భయం ఏమిటి? మరణ భయం. అటువంటి మరణించిన తర్వాత ఏమవుతాం మనం? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కాబట్టి స్వల్పమపి, ఏ కొంచెం చేసినా అది మహతః భయాత్తు త్రాయితే అన్నారు. అంటే గొప్ప భయం నుండి రక్షిస్తుంది. గొప్ప భయం అంటే ఈ జన్మలో మనకి చాలా ఒక భయం, ఇక జన్మ జన్మకి పుట్టడం, జన్మ జన్మకి చావడం, ఇది సంసారము అంటారు దీన్ని. ఈ జన్మ 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 జర ప్రవాహ మృత్యురూప ఆ సంసారము నుండి రక్షింపజేస్తుంది. ఏమిటి? ఈ మనం చేసినటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఈ కర్మ. మరి అంత చిన్న కర్మ ఆ విధమైన రక్షణ ఎలా చేస్తుంది అని సందేహం. ఇప్పుడు మనం సముద్రం ఎంత చెప్పండి? సముద్రం చాలా పెద్దది. మరి అటువంటి మహాసముద్రాన్ని కూడా ఒక ఓడ ఏం చేస్తాను, ఓడ ఎక్కామంటే దాటిపోతున్నాం. అర్థమైంది కదా? అలాగనే ఒక గుడాలో అనేకమైన కట్టెలు ఉన్నాయి, అందులో ఒక చిన్న అగ్నిపూల తీసేయండి, కట్టెలు మధ్య వేసామంటే ఏమవుతుంది? మొత్తం దహనం అయిపోతుంది. అలాగనే మనం చేసినటువంటి కర్మ అది ఏం చేస్తుందంటే అంతఃకరణ శుద్ధిని కలిగించి ఆత్మాత్మీకాన్ని పుట్టించి అది చివరికి స్వాత్మతత్వాన్ని తెలియచేసి ఆ యొక్క తత్వాన్ని ముక్తిని కలిగిస్తుంది. అందుచేత స్వల్పమపి ధర్మస్య త్రాయతే మహతో భయాత్, గొప్ప భయం నుండి రక్షిస్తాం. అందుచేత మనం ఏది చేయదగిన కర్మ ఆ కర్మను మాత్రం చేస్తుండనే ఉండాలి. అదే అన్నమాట. ప్రతి దినము కూడా వేద విహితమైన కర్మని విడనాడకూడదు. ఎందుకంటే ఇదే మనకి రక్షంతి పుణ్యాని పురాకృతాని శాస్త్రం చెప్పింది. ఒకటి పరంపరా సంబంధం చేత తత్వ సాక్షాత్కారాన్ని కలిగజేస్తుంది ఒకటి. రెండవది ఏమిటి? వనే రణే శత్రుజలాగ్ని మధ్యే పర్వత మస్తకేవా చెప్తున్నారు.
అలాగనే విషమ సంకట స్థితి, ఆ స్థితి ఉన్నది. కానీ ఈ సమయాల్లో మనం రక్షించింది ఏమిటి? ఈ చేసినటువంటి కర్మే. వనంలో ఉన్నా అక్కడ పెద్ద పెద్ద పులులు ఉంటాయి, అనేకమైనటువంటి అన్ని పులులు అన్ని సింహాలను అందుకు తప్పించుకొని ఒకరు వెళ్ళిపోస్తుంటాడు. ఎలా వచ్చాడు ఇతడు? ఏ కారణం చేసి వచ్చాడు? ఇంకొక కారణం లేదు. ఈ కర్మ రక్షంతి పుణ్యాన్ని పురాకృత రనే యుద్ధంలోకి వెళ్ళారు. ఆ యుద్ధంలో గెలిచి బయటపడతాడు ఒకడు. అది పుణ్యకర్మే ఇదంతా కూడా. అలాగనే ఒక్కొక్కరు నీటిలో పడిపోతాడు. పడిపోయి మునిగిపోవడానికి ప్రాణం పోవడం సిద్ధంగా ఉంటుంది. ఈ మనకున్నట్టు పుణ్యఫలం ఉంది కదా, ఇది విడిచిపెట్టదు. ఎవరిలో ఉంటుంది ఎంత వచ్చినాడు గెంటి అది పరస్కారంగా తీస్తాడు. అది కారణం ఏమిటి మరి? రక్షంతి. ఏమి రక్షిస్తాయి? మనం చేసిన పుణ్యకర్మలే మనల్ని రక్షిస్తున్నాయి. కాబట్టి నేహావిక్రమనాశోస్తి. క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ మానుషలోకములో కర్మఫలం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుందన్నాడు. అందుచేత అర్జున నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే. నీవు చేసినటువంటి పనికి నష్టం లేదు, ఆ పని వల్ల నీకు పాపం లేదు. నువ్వు తక్కువ చేసినా ఈ సంసార భయం నిన్ను రక్షిస్తుంది అని చెప్పినారు. ఆ విధంగానే చెప్పి ఇంకా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశేకాగ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం చెప్తున్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలండి. ఇది మాత్రం మనకి కావాలి. ఎందుకు అంటే మనం ఏ పని చేయాలన్నా చెడ్డ పని కానివ్వండి, మంచి పని కానివ్వండి, అది ముందు ఒక నిశ్చయం వచ్చిన తర్వాతనే దిగుతాం. బుద్ధికి ఏం పేరు? నిశ్చయాత్మిక. అది వ్యవసాయాత్మికం అనేది ఒక నిశ్చయాత్మికమైనటువంటిది, అవ్యవసాయం అయినటువంటిది నిశ్చయం లేనటువంటిది. అది అందుచేత నిశ్చయాత్మిక బుద్ధి మనకు ఉండాలి. అయితే ఆ నిశ్చయాత్మిక బుద్ధి ఎలా ఉండాలి? నిశ్చయం అన్నారు కాబట్టి ఏ విషయంలో నిశ్చయం చేయొచ్చు కదా. మంచి పనులనే నిశ్చయం చేయొచ్చు, చెడు పనులనే నిశ్చయం చేయొచ్చు. నిశ్చయాత్మకం అన్నారు, నిశ్చయాత్మక బుద్ధి అన్నటువంటిది. అంటే ఇక్కడ నిశ్చయం చేయడానికి తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని. అంటే ఒక వాక్యాన్ని తీసుకొని నిశ్చయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అన్నారు. నిశ్చయాత్మక బుద్ధి అన్నటువంటిది ఒకే ఒక విషయం. నిశ్చయాత్మక అనేది అనేక విషయం ఇక్కడ చెప్పుకొచ్చారు. కానీ ఆ నిశ్చయం దేని ఎందుకు చేయాలి అది అన్నమాట ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు వేద నిషిద్ధ కర్మల ఎందు నిశ్చయం చేస్తే అది లాభం లేదు. అందుకని ఏది నిశ్చయం చేయాలి, ఏది నిశ్చయం చేయకూడదు, ఏది చేయవలసింది, ఏది చేయరానిది అన్నదానికి తస్మాత్ శాస్త్రం ప్రమాణం. మనకి ఇది చేయదగు పని, ఇది చేయరాని పని, ఇది ఇవ్వదగినది, ఇది తినదగినది, ఇది పుచ్చుకోదగినది అన్నటువంటి విషయం చెప్పింది మనకెవరు? శాస్త్రం. మరి దానికి శాసనార్థితి శాస్త్రం. శాస్త్రం ఏమిటంటే శాసనం, అదే అన్నమాట. ఈ పని ఇలా చేయాలి, ఈ విధంగా ఇది ఆచరించాలి అన్నటువంటిది చెప్పిందే శాస్త్రం అన్నమాట. శాసనార్థితి శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. ప్రమాణం దేనికి ప్రమాణం? కార్యకార్య వ్యవస్థితో. ఏది కార్యము, ఏది అకార్యం. కర్తం యోగ్యం కార్యం. కార్యం అంటే అర్థం ఏమిటి? చేయడానికి యోగ్యమైన దాన్ని కార్యం అంటారు. చేయడానికి
అయోగ్యమైనటువంటి దాన్ని అకార్యం అంటారు. వేదం ఏది విహించిందో సత్యం వద ధర్మం చర ఇత్యాది ఇది కార్యం. మాహింస సర్వభూతాని ఇత్యాది అకార్యం. అందుచేత మనకి ఇది కార్యము, అది అకార్యం. ఇప్పుడు మనం ఈ రెండింటినీ విచారం చేసేది ఏమిటి? బుద్ధి. బుద్ధిలో ఇది మంచి, ఇది చెడ్డ, అన్నిటికీ కారణం ఏమిటి? బుద్ధి. సర్వ వ్యవహారహేతు బుద్ధే జ్ఞానం అన్నారు. నైయాయికులు చెప్పారు, సర్వ వ్యవహార హేతు బుద్ధే జ్ఞానం. లోకములో సమస్త వ్యవహారాలకి కారణం ఏమిటి? బుద్ధి. బుద్ధి ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. అందుచేత బుద్ధి అన్నట్టు బుద్ధిలో ఆ బుద్ధిని మనం పరిశుద్ధం చేసుకోవాలి. అది నిర్ణయించడానికి బుద్ధి కారణం కాబట్టి బుద్ధిని మనం పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేయాలి. బుద్ధి ఏది తీర్మానం చేస్తే మనం అనుకుంటా ఇంద్రియాలది తప్ప, మనస్సు తప్ప, ఈ శరీరానికి తప్ప, మూడింటి తప్పులే. అర్థమైందా? మనకి శాసనసభలో ఒక తీర్మానం జారీ చేశాక అది కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మరి మిగతా ఆఫీసులకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తీర్మానంలో చెడ్డ మంచి కలెక్టర్ తప్ప, ఎవరు తప్పు? ఈ కింద ఆఫీసులు తప్ప. అది ఎక్కడ తీర్మానం అయిందో అక్కడి నుంచి మంచి కానీ చెడ్డ కానీ అక్కడ ఉంటుంది, ఇక్కడే ఉండదు. వాళ్ళు ఏం చేస్తే ఆ పని చేయవలసిందే. ఈ పని చేయనంటే చేయకపోతే ఉద్యోగం అని అంటారు. అందుచేత అక్కడ తీర్మానం. అలాగనే బుద్ధి ఏది నిశ్చయం చేసిందో మనస్సు దాన్ని ఆలోచిస్తుంటుంది. అర్థమైందా? అది బుద్ధి ఒక దొంగదాని పని చేయమని నిశ్చయం చేసింది అనుకోండి బుద్ధిలో, ఇక మనసు ఏం దేనికోసం ఆలోచిస్తుంది? బుద్ధిలో మనకైంది ఎంత కష్టపడుతుంది, ఏమి లాభం? హాయిగా దొంగతనం చేసుకుంటే రాత్రిపూట చాలా బాగుంటుంది, ఏమి శ్రమ లేకుండా ఉంటుంది, ఒక నిశ్చయం చేసిందని ఉదాహరణ చెబుతున్నా. ఇప్పుడు మనసు ఏం ఆలోచిస్తుంది? అది ఏ విధంగా దొంగతనం చేయాలి, అది ఎట్లా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచిస్తుంది. ఇక ఆలోచించిన తర్వాత దానికి సంబంధమైన పని శరీరం వెళ్ళి ఇంద్రియాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఇంద్రియాలు తప్ప? యథా రాజా తథా ప్రజ. అందుచేత ఇంద్రియాలు తప్పు కాదు, శరీరాన్ని తప్పు కాదు, మనస్సు తప్పు కాదు, అది ఆ బుద్ధి. అది అన్నమాట. అందుచేత బుద్ధిని మనం ఏం చేయాలి? అది పరిశుద్ధం చేసుకోవాలి. బుద్ధిని బాగా బుద్ధిని పరిశుద్ధం చేయాలి అంటే ఏం చేయాలి? మనం కొంత కర్మ, మంచి కర్మ, జపము, కొంత ధ్యానము, ఈ సత్సంగ విచారణ, ఇవి రావాలి. ఈ విచారణ లేకపోతే లాభం లేదు. విచారేణ వినా అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే. విచారం లేని మనుజుడట శాస్త్రం చెప్పింది. విచారణ, ఈ ఆత్మానాత్మ విచారణ లేని మానవుని కంటే మలంలోని పురుగు ఇంకా శ్రేష్టమట. ఎక్కడండి వాక్యం అంటే యోగ వాసిష్ఠంలో శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠ మహారాజు చెప్తారు, బురదలో ఉన్న కప్ప మంచిదయ్యా, మనంలో ఉండే పురుగు ఇంకా మంచిదయ్యా అన్నాడు. అంటే విచారణ యొక్క విశిష్టత అది గొప్పదనమాట. ఈ విచారణ ద్వారానే మన యొక్క బుద్ధి మార్పుకు వస్తుంది. ధర్మాధర్మ నిర్ణయం చేయాలి అంటే ఈ విచారణ, ఈ బుద్ధి. అందుచేత మనము ఆ బుద్ధిని బాగా ఎవరైనా చేయలేని పని చేస్తే ఏమంటాడు? నీ బుద్ధి లేదురా అంటాడు. చూసారా? ఇప్పుడు అక్కడ కొన్ని తినే దినుసులు ఎండబోశారు, పల్లీలు, కందిపప్పు, అవి ఇవి. అంతలోనూ
ఒక ఆవు వచ్చి కొంచెం తిని వెళ్ళిపోయింది. ఆవు తిని వెళ్ళిపోయింది. దానికి బుద్ధి లేదని అనరు, దానికి బుద్ధి లేదనరు. అదే ఒక వ్యక్తి వచ్చి ఒక ఇన్ని పల్లీలు తీసి సంచి వేసుకున్నాడు అనుకో, ఇప్పుడు ఏమంటాడు? బుద్ధి లేదా అంటాడు. నువ్వు పశువులా అంటాడు, పశువు కంటే తెలియదు కానీ నీకు తెలియదా అంటాడు. ఒక స్టేషన్ దగ్గర ఒక ఆయన గబాల్ని బయట నుంచి మూత్ర విసర్జనకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ పోలీసు వెంటనే వచ్చి అలాంటివి తీసి నీకేమైనా బుద్ధి ఉందా లేదా, అక్కడ బోర్డు చూసావా అన్నాడు. ఇక్కడ మూత్రం పోయేది బోర్డు ఉంది, చూశాడు, వెళ్ళాడు. ఈయన గట్టిగా తీసుకు అడిగి నిలబడ్డాడు. నిలబడి కాసేపు అక్కడే ఉన్నాడు. ఉంటే ఒక 5 నిమిషాలు పైన ఒక కుక్క వచ్చి అక్కడ పోస్తూ ఉంది మూత్రం. ఇప్పుడే వాళ్ళే పోలీసు. వాడు వచ్చి అంటున్నాడు, నేను విడిచిపెట్టినప్పుడు నన్ను బుద్ధి లేదన్నావు, ఇప్పుడు ఆ కుక్క మూత్రం విడిచిపెట్టి దూరుకున్నావు ఎందుకన్నాడు. అర్థమైందా? ఎందుకంటే ఆ జీవులకి బుద్ధి లేదు, వాటికి బుద్ధి లేదు. వాటికే బుద్ధి ఉంటే మన ఇల్లు ఖాళీ చేసి అవే వచ్చింది ఇందులోను మొత్తం. అందుచేతే వాటికి మాత్రం బుద్ధి లేదు. అందుకు మనకు కూడా ఏం చెప్పా శాస్త్రం, ఆ యొక్క జ్ఞానం లేకపోతే మనం కూడా దానితో సమానం చెప్పారు. జ్ఞానేన హీనః పశుభిః సమానః. అందుచేత ఆ బుద్ధి అన్నటువంటిది చాలా మనకి తీర్మానం చేసేది. మరి అటువంటి బుద్ధిని మనం బాగు చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి? మన సంసర్గం కూడా మంచిగా ఉండాలి, లేకపోతే అవదు. మనం చేసే స్నేహితులు కూడా మంచి వాళ్ళగా ఉండాలి. వాళ్ళ యొక్క సంబంధం ద్వారా మనకి ఇంకా ఏమవుద్ది, బుద్ధి వికాసం వస్తుంది. అందుకే శాస్త్రం చెప్పింది, త్యజ దుర్జన సంసర్గ భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యత. మానవుడు ఈ 4 వదలకూడదట. త్యజ దుర్జన సంసర్గ, దుర్జనుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టమన్నారు. అంటే దుర్జనుడనే పేరు ఏమి? వేదం ఏది వద్దందో ఆ పని చేసేవాడిని దుర్జనుడు అంటారు. వేదం ఏం చెప్పిందో ఆ పని చేసేవాడిని సజ్జనుడు అంటారు. అంతేగాని ఇక్కడేమో ఏమి గీతలే ఉండవు, పేర్లు రాసి దుర్జనుడు సజ్జనుడు అనే ఉండదు. అందుచేత త్యజ దుర్జన సంసర్గ భజ సాధు సమాగం. అందుచేత అయితే మనం ఇంకోటి చెప్పింది శాస్త్రం, దుర్జనుడికి పూర్తిగా దూరంగా ఉన్న చికాకే, మరీ దగ్గరగా ఉన్న చికాకే. దూరంగా ఉన్న చికాకే, దగ్గరగా ఉన్న చికాకే. దూరంగా ఉంటే అనుకుంటాడు, ఏమిటి వీడికి మన సంగతి ఏం తెలిసినట్లేదే అని మళ్ళీ ప్లాన్ వేస్తుంటాడు. అర్థమైందా? దగ్గరలో ఉన్నామా ఆ భావాలని నేను అనుకుంటాడు. అందుకనే ఉదాసీనంగా ఉండమన్నారు వాళ్ళ దగ్గర. అంటే అంటనట్టు 2 వ్యక్తులు వస్తున్నారు, సజ్జనుడు దుర్జనుడును. 2 వస్తున్నారు. ముందు ఎవరికి నమస్కారం చేయాలా అని ప్రశ్న వచ్చింది. ఎవరికి చేయాలంటే చెప్పారు, ప్రథమం దుర్జనం వందే తదనంతరం సజ్జనం అన్నారు. అర్థమైందా? మొట్టమొదటి ఎవరు నమస్కారం చేయాలంటే ముందు దుర్జనుడికి చేయాలట. వాడికి ముందు చేయలేదనుకోండి, సజ్జనుడికి చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఆ దుర్జనుడు ఎందుకంటే 10 మందిలో నాకు నమస్కారం పెట్టాడు కాబట్టి నేను ఎంత గొప్పవాడిని వీళ్ళందరికీ తెలియాలన్న భావం ఆయనకుంటుంది. ఎవరికి? సజ్జనుడికి నమస్కారం చేస్తే పుణ్యం పోదని పక్కకు పోతాడు. అర్థమైందా? నమస్కారం వల్ల ఏంటి, వాళ్ళలో ఉన్న పుణ్యం వీళ్ళకి పాస్ అవుతుంటాడు. అందుచేత వీడు వెనక్కపోతాడు, వీడు చెయ్యి ఒప్పుకొని ముందే వస్తుంటాడు, నాకే చేయాలి. అందుచేత అయ్యా ప్రథమం దుర్జనం వందే చెయ్యు, వాడిని ఊసే ఎత్తడు. అయిపోయి కార్య సాధన చేసుకోవాలి కదా. ఎలా అయ్యా మరి ఈ రెండింటికి పోలికంటే చెప్పినారు.
ముఖ ప్రక్షాళనాత్ పూర్వం గుద ప్రక్షాళనం యదా. ప్రాతకాలంలో మొట్టమొదట మనం తెల్లవారి ముఖ ప్రక్షాళనం కంటే ముందు గుద ప్రక్షాళన చేస్తాం కాబట్టి ఆ దుర్జని గుద ప్రక్షాళనంగా భావించాడు, సజ్జని ముఖ ప్రక్షాళనంగా భావించాడు. అర్థమైందా? ఇది అన్నమాట. అందుచేత దుర్జనం అందే అని తేజ దుర్జన సంసర్గ భజ సాధు సమాగమం. అది మన బుద్ధి వికాసం కావాలి అంటే భజ సాధు సమాగమం అన్నారు. సాధు సమాగమం అంటే ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, సాధువులు అంటే కాషాయం వస్త్రం వేసుకున్న వాళ్ళే సాధువులు కదా, రోజు ఎక్కడ కలుస్తుంటారు స్వామి అనొచ్చు. ఇక్కడ సాధు శబ్దానికి అర్థం ఏమిటి? సదాచార సంపన్నులు. సాధు శబ్దానికి వారు ఏ ఆశ్రమంలో ఉండేవండి, వేద విహిత కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటుంటారో ఆ సదాచారులందరినీ ఏం శాస్త్రం చెప్పిందంటే సాధు అని చెప్పింది. అటువంటి వారి స్నేహం మనం చేసుకోవాలి. ఇప్పుడు ఆవు సాధు జంతువు అంటే అదేం కాషాయం వేసుకుందా చెప్పండి? వేసుకుందా? ఆవు సాధు జంతువు అన్నప్పుడు అదేం కాషాయం వేసుకోలేదు కదా. అందుచేత సదాచారవంతులు వారి గృహస్థులే కానివ్వండి, వారు వానప్రస్థులు కానివ్వండి, బ్రహ్మచారులు కానివ్వండి, సన్యాసులు కానివ్వండి, అలాంటి వారి స్నేహాన్ని మనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే వారెప్పుడూ సత్యధర్మాన్ని పాటిస్తూ ధర్మనీతులను బోధిస్తూ ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉంటుంటారన్నమాట. అందుచేత త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవ తరణే నౌకా అన్నారు. త్రిజగతి సజ్జన సంగతి ఏకా. అయ్యా మరి ఈ మూడు లోకాల్లో కూడా ఏది గొప్పదైనటువంటిదంటే సజ్జనుల సాంగత్యమే ఒక్కటే. ఏం చేస్తుంది అది? భవతి భవార్ణవ తరణే నౌకా. ఈ భవార్ణవం మాటి మాటికి పుట్టుట, మాటి మాటికి చచ్చుట అనేటువంటి సంసార సాగరం అనే సముద్రం ఉందో, ఈ సముద్రాన్ని దాటడానికి నావ ఏమిటి అంటే సజ్జన సంగతి ఏకా అని చెప్పింది శాస్త్రం. అందుచేత అటువంటి వారి ద్వారాగా మనకి మన బుద్ధి ఏమవుతుంది? వికాసం వస్తుందన్నమాట. ఇందులో మనం సంపాదించుకోవాలి దీన్ని చక్కగా. అందుకే శ్రవణం, సద్గ్రంథ శ్రవణం వదలకూడదని చెప్పడం. అది అలా బుద్ధిలోకి ఎక్కింది అనుకోండి, మనోళ్ళు కూడా అంటారు కదా, 6 మాసాలు కానీ ఎవరితో సహాయం చేస్తే వాడే వీడు, వీడే వాడే అంటారా లేదా? అంత పవర్ ఉందన్నమాట అందులోను. ఒక రాజుగారి దగ్గరండి, ఆ రాజుగారు ఏం చేశాడు, ఒక మంత్రి గారు ఉన్నారు. ఒకరోజు చేశారు, ఆ మంత్రి గారిని పిలిచారు. పిలిచి అయ్యా ఒక 2 చిలుకలు మంచి పట్టామన్నాడు. చిలుకలు తీసుకొచ్చాడు పాపం, 2 చిలుకలు. ఎవరు? మంత్రి గారు. అందులో ఒక చిలుకని రాత్రి తల దగ్గర పెట్టమన్నాడు. ఆ చిలుక ఉదయం 4 గంటలకే లేచిపోయిందండి. లేచిపోయి చదివేస్తుంది అనమాట. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని. అయిపోయిందండి వేదం. చదివేసింది ఎవరు? చిలుక. ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, ఈ స్వాహ చెప్పేస్తుంది ఎవరు? చిలుక. 6 గంటల వరకు చదువుతూనే ఉంది వేదం. 4 లేచి భక్తులారా రండి కూర్చోండి, మీకేం కావాలి? పాల, కాఫీయా, నీళ్ళ, మజ్జిగ అడుగుతుంది ఎవరు? చిలుక. రాజుగారు చూశారు, ఆహా ఏమి చిలుక ఇది, అసలే చిలుక పలుకులు అంటారు మన వాళ్ళు. అదొక చిలుక స్వయంగా అటువంటి వేదాన్ని ఉచ్చరించి మంచిగా చెప్తూ ఉంటుంటే రాజుగారు సంతోషం అయిపోయిందండి. ఇక మర్నాడండి ఆ 2వ చిలుకని పెట్టమన్నారు తన దగ్గర. అదేం చేసింది తెలుసా? ఇది 4కి లేచింది. రాజుగారు లేచి సంధ్యావందనం చేసుకుంటుంటే అప్పుడు కడుపులు ఇంకో లేచింది చిలుక. లేవగానంటుంది, గొర్రె మాంసం 6 రూపాయల, మేక మాంసం
3 రూపాయలన్నర కోడి మాంసం 2 రూపాయలన్నర అని కేకలేస్తుంది. ఏమిటి ఆ చిలుక? రాజుగారు శివ 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 అని శివ పూసుకుంటారు. ఎందుకంటే సంధ్యావందనంలో గాయత్రి మంత్రం జపం చేస్తుంటే ఇది కేకలేస్తుంది. సంధ్యావందనం అయిపోయినట్టే అనుకున్నారు. ఈ దరిద్ర చిలుకని తీసుకెళ్ళి ఎక్కడ తగలబెట్టిరా అన్నాడు. ఎవరులే మంచిది. అంతలోనికి ఆ 2వ చిలుక వచ్చింది. మొదటి చిలుక. రాజుగారు నా మాట కొంచెం వింటారా అన్న. అయ్యో నీ మాట కొంచెం ఏమిటి, అంతా వింటా అని చెప్పాను. అంటేనే మేమిద్దరం ఒక తల్లి కడుపులో పుట్టాం, ప్రారంభదోషాన్ని విడిపోయాం, మళ్ళీ ప్రారంభదోషాన్ని కలిశాం. విడిపోయేటప్పుడు ఏమైందంటే నేను మంచి భరద్వాజ ఋషి ఆశ్రమంలో పడ్డాను. వాళ్ళందరూ 4 గంటల బెల్లకొట్లు ఇచ్చేవారు అనమాట. లేవగానే చదువుతుంటే నేను విని 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 నాకు వచ్చేసింది ఆ సంస్కారం. అంతే. ఇది ఒక కషాయ వాడి కొట్లో పడింది అనమాట. ఇక వాడు రోజు అడుస్తూ ఉంటుంటే అది పట్టింది. అది అందుకని సంసర్గ దోషమే కానీ స్వభావం కాదని చెప్పేసింది. ఈ బుద్ధిలో మళ్ళీ మార్పు రావాలి అంటే ఇది మంచి సంసర్గాన్ని ఎప్పుడైతే అవలంబించామో తప్పక మారుతుంది. దయచేసి దాన్ని విడిచిపెడతారా అందండి. బా ఎంత తెలివంది నీకు. విడిచిపెట్టేస్తా. విడిచిపెడితే అది మళ్ళీ మంచి దగ్గర చేరి దాని పాత సంస్కారం పోగొట్టుకొని కొత్త సంస్కారాన్ని నరవచ్చుకొని చక్కని స్థితికి వచ్చింది. అందుచేత ఈ మార్పు ఎక్కడ రావాలి మనకి? అది అనమాట. అది బుద్ధిలో రావాలి. అందుకే భగవంతుడు చెప్తాడు బుద్ధ్యా విశుద్ధయా యుక్తో కృత్యాత్మానం నియమ్యచ అని. మొట్టమొదట విశుద్ధయా బుద్ధ్యా, విశుద్ధమైన బుద్ధిని మనం సంపాదించుకోవాలి. ఏది సంపాదించుకోవడం చెప్పండి? ప్రయత్నం లేకుండా సంపాదిస్తున్నామా? ఇప్పుడు మనం ధనాన్ని అంటే ప్రయత్నం లేకుండా వస్తుందా? ఇల్లు కడితే ప్రయత్నం లేకుండా వస్తుందా? ఏది ప్రయత్నం లేకుండా వస్తుంది? ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి ఉంది ఇక్కడ, 2 విధాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్రయత్నంగా వచ్చినా ఇవి అప్రయత్నంగా వచ్చినట్టు శాస్త్రం చెప్పింది. ఈ ఇల్లు, వాహనాలు, భార్య, ఇండ్లు అవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎలాగే అంటే ఈ జన్మలో అప్రయత్నంగానే వస్తున్నాయట. ఇక మనకు అనిపిస్తుంది ప్రయత్నం లేకుండా వచ్చినాయా, అప్రయత్నంగా వస్తున్నాయా అని. ఇప్పుడు అంటే అప్రయత్నం ఎందుకు వాడారంటే మన పూర్వజన్మంలో పుణ్యప్రారంధం ఉంటేనే ఇవన్నీ వస్తాయని చెప్పినారు. అది విశేషం. అర్థమైంది ఇప్పుడు అందరికీ. పూర్వజన్మంలో పుణ్యప్రారంధం ఉంటేనే ఇవన్నీ వస్తాయని చెప్పినారు. అది విశేషం. కాబట్టి మరి అందుకే అప్రయత్నం ఆడారు, అంతేగాని ఇంకోటి కాదు. మరి ఇది ప్రయత్నపూర్వకంగా వస్తుంది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానానికి ప్రారంధానికి సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానానికి ప్రారంధానికి సంబంధమే లేదు. సంబంధం ప్రారంధానికి ఈ లోకంలో అనుభవించిన భోగానికి సంబంధం ఉంది, కానీ ఆత్మజ్ఞానానికి ప్రారంధానికి సంబంధం. ప్రారంధంలో లేకపోయినా ప్రయత్నం చేసి మనం జీవన్ముక్తి అయిన ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. అది అందుచేత మనకి ఇక ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి? ఇక్కడ బుద్ధిని పరిశుద్ధం చేయాలి. ఆ బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశేకాకి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినా. బహుశేకా ఎవరు? అవ్యవసాయ బుద్ధి అంటే ఏమిటి? వివేకము లేనటువంటి వారి యొక్క ఆ పరంపర ఉంది కదా, ఒక దారి ఉండదు దానికి, ఒక తెన్నో ఉండదు. అది అందుచేత నిశ్చయాత్మక బుద్ధిని మన ముందు ఉండాలి. ఇక చెప్తున్నారు యామి మహం పుష్పితాం వాచం. ఆ అవ్యవసాయ శాఖ ఉంది కదా, అంటే నిశ్చయాత్మక బుద్ధి లేనటువంటి వారు, అంటే వివేక కొంచెం తగ్గిన వారికి నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. ఆ నిశ్చయాత్మక బుద్ధి లేనటువంటి వారి విషయం ఎలా ఉంది అంటే
ఒక 3 శ్లోకాల ద్వారా వర్ణిస్తున్నారు భగవంతుడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్తి వాదినః. అవిపశ్చితః, విపశ్చితః అంటే పండితుడు జ్ఞాని, అవిపశ్చితః అంటే వివేకము లేనివాడు. అటువంటి అవిపశ్చితః ముందు చెప్పారు కదా, ఆయన అజ్ఞాని, అనేక శాఖలుగా ఉంటారని. ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి? వారు యామిమాం పుష్పితాం వాచం వేదవాదరత పార్థ, వేదం చెప్తూ ఉంటుంది వాక్కులు, అయ్యా నువ్వు ఇది చేసుకో, అది చేసుకో, కర్మకాండ సిద్ధాంతమైనటువంటి విషయాల్లో వేదం అన్నటువంటిది చెబుతూ ఉంటుంటారు. మరి ఆ వేదం కూడా అనేకమైనటువంటి యాగం చేస్తే ఈ ఫలితం, యాగం చేస్తే ఈ ఫలితం, యాగం చేస్తే ఈ ఫలితం అన్నటువంటివి అనేక రకాలుగా చెబుతుంటారు. అలాంటి ఇమాం పుష్పితాం వాచం, ఆ వేద వాదంలోనే అంటే ఏమిటి, ఏ విధమైన పని చేస్తే మనకి ఈ ప్రాకృతిక సంబంధమైన సుఖాలు కలుగుతాయో అటువంటి దాంట్లోనే రతాహ ఆసక్తి కలిగి నాణ్యతో అస్తి వాదినః. వాళ్ళేమంటారు, ఈ వేదంలో ఉన్నటువంటి కర్మకాండము, ఉపాసనాకాండం, జ్ఞానకాండం అని వేదము త్రికాండాత్మకం. అది వేదము 3 భాగాలు. ఒకటి ఏమిటి, కర్మకాండ. రెండవది ఏమిటి, ఉపాసనాకాండ. మూడవది జ్ఞానకాండ. మరి వేదం మనకేం చేస్తుంది? ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారయో యో అలౌకికం ఉపాయం వేదయతి జ్ఞాపయతి స వేద. వేదం చెప్తున్నారు మనకి ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని చేస్తుంది వేదం. ఇష్టప్రాప్తి ఏది కావాలో అటువంటి ఉపాయాలు చెబుతాది, మనకున్నటువంటి అనిష్ట దుఃఖాలకి నివారణ చెబుతుంటారు. అలౌకికం ఉపాయం, స్వర్గలోకి ఏ విధంగా పోవాలి, అక్కడే ఉంటే మనం ఎన్ని యాగాలు చేసుకుంటే ఎంతకాలం ఉంటాం, 100 యాగాలు చేసుకుంటే ఇంద్రుడు అవుతారు, వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు వాళ్ళందరూ. కాబట్టి ఈ విధంగా అయినటువంటి తీరి చెబుతుంటారు. ఇక దాని యందు ఆసక్తిగా ఉండి అన్యతో ఈ వేదాంతము, అందులో 3వ భాగము ఇది జ్ఞానము, ఈ స్వర్గలోకంలో ఉన్నటువంటి క్షీరే పుణ్యే మత్స్యలోకి వచ్చి పునరపి జననం పునరపి మరణము అన్నటువంటి విషయాన్ని ఏమి రావడం పోనే కానీ జనమానాతీతమైనటువంటి జ్ఞానకాండని ప్రవేశించడు, దాని విషయమే తలంచడు. అలా చూస్తే ఇంకా కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. కామాత్మానః చక్కనేటువంటి ఆ కోరిక గల మనస్సు గలవాడే, ఆ స్వర్గపరమనంద ఆసక్తి కలవాడే, అటువంటి ఏదిచ్చినా జన్మ కర్మ ఫలములు ఎందే ఆసక్తి గలవాడే, దానికోసం బహుళాం క్రియా విశేష అనేకమైన కార్యాలు చేస్తున్నవాడై ఉంటాడు. కానీ ఈ జ్ఞానం కోసం అతడు ప్రయత్నం చేయడు. ఇంకా ఎలాంటి వాడు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపకృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధో న విధీయతే. ఈ 3 శ్లోకాల్లో చివరగా చెప్తున్నారు భోగైశ్వర్య ప్రసక్తానాం, అతను భోగముల యందు ఐశ్వర్యమునందే ఆసక్తి కలిగిన వాడు. ఇంకా తయా వాటి ద్వారా అపకృత చేతసాం హరింపబడిన మనస్సు కలవాడు. ఈ విధమైన వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నవాడికి, ఈ నిశ్చయాత్మిక బుద్ధి ఉన్నవాడికి సమాధౌ న విధీయతే. ఈ బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆ సమాధిని శీలించలేడు, ఆ యుక్తాయుక్త విచారణాన్ని శీలించలేడు. ఎందుకు? ఆయన ఆలోచన ఎలా ఉంటాయంటే భగవద్గీత చివరిలో కూడా చెప్పాడు, ఈశ్వరోహం ఈశ్వరోహం
భగవాన్ సుఖీ ఆద్యో విజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షేదాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత అని చెప్పా. అహం ఈశ్వర, నేనే ఈశ్వరుని అంటాడు, నేనే బలవంతుని అంటాడు, నాకంటే గొప్పవాడు లేదంటాడు. ఈ ఆలోచనలో ఉంటాడు. అందుకయ్యా అర్జున, ఈ విధంగా ఈ విచారణ అన్నటువంటిది చక్కగా రావాలి అని చెప్పారు. ఎవరికైతే ఈ నిశ్చయ బుద్ధి ఉందో ఆయనకి ఏమవుతుందో తెలుసా, ఒక అఖండమైనటువంటి శక్తి వస్తాయి. విచారణ ద్వారా ఈ జ్ఞాన విషయం అన్నటువంటి బుద్ధి ఎవరికి ఉందో వాళ్ళకి మంచి అఖండమైనటువంటి శక్తి చక్కగా వస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో అదేం చేస్తుంది, అన్నిటినీ కూడా మేలు చేస్తుంది. ఏవైతే ఆ అజ్ఞాన వృత్తులు ఉన్నాయో వాటిని దగ్ధం చేసేస్తాడు. ఈ యొక్క ఇప్పుడు చూడండి, సూర్యకిరణాలు కింద పడుతూనే ఉన్నాయి. కిరణాలు, ఆ కిరణాలు మనకేమేమిటని కాలుస్తున్నాయా? ఏమీ లేదు, కొంచెం వేరు వస్తుంది అంతే. ఇది వేరు వస్తుంది. అది కిరణాలని ఒక భూతద్దం మీద పెట్టి ఆ కిరణాలన్నీ సమూహాన్ని తీసుకొచ్చి కింద కాగితం పెట్టి ఏమవుతుంది, కాలిపోతుంది. అర్థమైందా? అటువంటి శక్తి దేనికి ఉంది, ఆ భూతద్దానికి వచ్చింది. అలాగనే ఒక విజ్ఞానమైనటువంటి ఒక మంచి మనం ఎప్పుడైతే సాధించుకోవచ్చామో బుద్ధిని తీవ్రంగా, అది ఏం చేస్తుంది, మనని అంతకుముందు ఎప్పటి నుంచి అంటుకోని అజ్ఞాన వృత్తులను ఏం చేస్తుంది, కాల్చి పారేస్తాడు. అది చెప్తున్నారు. అందుచేత వ్యవసాయాత్మిక బుద్ధి అని ఈ విధంగా చెప్పి, అర్జున విను, ఏంటి మూల కారణం అంటే ఇవన్నిటికి త్రైగుణ్య విషయా వేదాని నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇంకా చెప్తున్నారు, వేదం ఏం చెప్తాది, త్రైగుణ్య విషయ. వేదం చెప్పేది త్రిగుణముల యొక్క విషయం. అది సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? భగవంతుడి నుంచే వచ్చినాయి. అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చాయంటే అక్కడి నుంచి వచ్చాయి. అక్కడి నుంచి వచ్చి ఆ కర్మలన్నీ కూడా చక్కగా మనకు చేయడానికి. వేదం అంటే జ్ఞానం. ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఏ కర్మ చేయాలి, ఏది ఎట్లా చేయాలని బోధించేదే వేదం అన్నమాట. మనకి ఈ ప్రకృతి అంతా ఉత్పన్నమైనప్పుడు దేంతోనేంది, త్రిగుణములతోనే జరిగిందనమాట. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అందుచేత అర్జున త్రైగుణ్య విషయ వేదా, వేదాలు ఈ మూడు గుణాల విషయాన్ని చెప్తాయి. ఎక్కడ చెప్తాయి? కర్మకాండ సిద్ధాంతంలో వస్తాయన్నమాట. జ్ఞానకాండ విషయం వచ్చినప్పుడు మారిపోతుంది. మనం ఏం చేస్తాము, కర్మకాండనే పట్టుకొని ఈ త్రిగుణములు దాటలేకపోతున్నాం. అది అందుకు జ్ఞానకాండను పట్టుకుంటూ కర్మకాండను మనం హాయిగా చేసుకు వెళ్తే మనకి ఇందులోనూ సుఖం ఉంది, ఇహ సుఖం పరం సుఖం, రెండు సుఖాలు పొందుతాం. అందుచేత అర్జున త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. అర్జున నీవేం చేయాలి ఇప్పుడు? నిస్త్రైగుణ్య అన్నారు. అంటే ఏమిటి? త్రిగుణాతీతుడు కావాలి. మరి త్రిగుణాలు జయించడం సామాన్యమండి. ఇందులో ఏది ఏ గుణం వస్తుందో మనం చూస్తే కదా జయించగలం, లేకపోతే జయించలేము. సత్వగుణం ఏమిటి, రజోగుణం ఏమిటి, తమోగుణం ఏమిటి మనం తెలుసుకోవాలి. అది సత్వం. తత్ర సత్వం ప్రకాశత్వం నిర్మలం, అదనమాట. అనామయం. సత్వగుణం ఎలాంటిది? ప్రకాశమానమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, ఉపద్రవం లేనటువంటిది. అది సత్వగుణం. మరి రజోగుణం ఎలాంటిది? రజో రాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం. అది రజోగుణం ఎలాంటిది? రాగం, విషయాసక్తి అన్నమాట. తృష్ణ ఆశకు మేరలేదు. అర్థమైందా? తృష్ణ రజోగుణం అంటే
అది తృష్ణ. తృష్ణ అంటే ఆశకు ఎంతుంది నోరు, ఎంతుంది కడుపు అంటే చెప్పారు. ఆకాశవంత నోరాట దేనికి? ఆశకి. ఆశకి ఎంత నోరు? ఆకాశమంత. కడుపు ఎంత అంటే సముద్రం అంత. ఈ రెండు నిండుతాయా? ఈ రెండు నిండు. అందుకే ఉదాహరణ ఇచ్చారు. మన ఆకాశం ఎంతైనా నిండదు. ఇక్కడి నుంచి ఇప్పుడు మనకిక్కడ తక్కువ. ఆ బొంబాయిలో 40 అంతస్తులు 50 అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. చూశారా కదా? ఇంకా 100 అంతస్తులు కట్టిన ఆకాశం ఖాళీయే. కానీ మన వాళ్ళు ఆటలు ఎవరు. అలాగా ఈ ఆశకు నోరెంత అంటే ఆకాశం అంతా. ఇదే నిండుతుందే. ఇక కడుపు ఎంత అంటే సముద్రం అంతా. ఇక ఎన్ని నదులు వచ్చినా వెల్కమ్ వెల్కమ్ అంటారు. కానీ ఇంకా చాలా ఏమిటి ఆహ్వానం చేస్తుంది కానీ చాలా అందుచేత ఆశయ బధ్యతే జంతు కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత. అందుచేత మనము ఆశయ, ఇది రజోగుణం తాలూకు విషయం చెప్తున్నారు. ఆశయ బధ్యతే జంతు. దేని చేత బంధింపడుతున్నాం మనం? ఆశ చేతే. ఆశే మన పాశం అన్నమాట. ఇప్పుడు యమధర్మరాజు పాశం వేసేదంటే ఏం పాశంలే, ఎవరి పాశం వాడిదే. మనిషికో పాశం వేయాలంటే ఇన్ని కోట్ల మందికి ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు యమధర్మరాజు పాశాల కోసం. అందుకని ఎవరు ఆశ పాశం పట్టుకొని పోతుంటాడు. అది అందుచేత ఈ రజోగుణం అటువంటిది చెప్పారు శాస్త్రం. ఆశకి ఎవడైతే దాసుడైనాడో వాడు లోకులందరి దగ్గర దాసుడు కావాలి. ఆశకి ఎవడైతే దాసుడైనాడో వాడు లోకులందరి దగ్గర దాసుడు కావాలి. ఆశ ఎవరికైతే దాసుడైందో, ఆశ ఎవరికి దాసుడైందో లోకులందరూ వాడి పాదాక్రాంతం అవుతారు. అందుచేత ఈ రజోగుణ ప్రవృత్తి ఇది అన్నమాట. ఇక తమోగుణం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం నిద్రాలస్య ప్రమాదోత్తం అన్నాడు. ఈ తమోగుణం ఎలాంటిదంటే అజ్ఞానం, ఏమి నిద్ర, ఆలస్యం, సోమరితనం, ప్రమాదం, ఈ పనులన్నీ అధ్యసి పెడతారు. అందుచేత గుణముల యొక్క విషయాన్ని మనం శీలించుకోవాలి. శీలించి అర్జున నిస్త్రైగుణ్యో భవార్జున. నీకు 3 బంధాలే. సత్వగుణము నీకు బంధమే, రజోగుణము బంధమే, తమోగుణము బంధమే. 3 బంధాలే. సత్వగుణం ఎలా బంధం అంటే బంగారు సంఖ్యలట. బంగారమే ఏం లాభం సంఖ్యల్లో? ఇది. రజోగుణం వెండి సంఖ్యలు అన్నా, తమోగుణం ఇనప సంఖ్యలు. మొత్తం మీద ఏమి 3. అందుకే భగవద్గీత తన్ని బంధనాతి కౌంతేయ కర్మ సంగీన దేహినమని ప్రతిదీ బంధన చేస్తుంది. అందుచేత అర్జున విచారించు. ఈ త్రిగుణాతీతమైన విషయాన్ని నువ్వు సంపాదించుకో, అప్పుడు నీవు లోకముల బంధింపబడవు అని చెప్తున్నారు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అది నిర్ద్వంద్వ. మొదటి నుంచి చెబుతున్నాడు, మధ్య మధ్యలో గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఎవరు? కృష్ణుడు. విషయం ఎందుకు అంటే ముందుకెళ్ళిన తర్వాత అది ఎక్కడ మర్చిపోతాడని మధ్య మధ్య ఇరికిస్తూనే ఉన్నాడు. మనకి 2వ అధ్యాయంలో అప్పుడే చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? మాత్రాస్పరిశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. ఆ ద్వంద్వాలని వచ్చుకోమన్నారా లేదా? వస్తుంటుంది. మనకి ఈ ఓర్పు అనేది చాలా గొప్పది. అందుకని ఇస్తున్నాడు అక్కడక్కడ.
మనస్సుకు ప్రశాంతత కావాలి అంటే ఈ సహనంతోనే ఉంది, ఓర్పుతోనే అన్నమాట. ఎందుకంటే సరే పెద్ద పెద్ద వాళ్ళకున్న ఓర్పులు ఎక్కువ ఉంటాయి, కొంతలో కొంతైనా మనకి ఓర్పు ఉందంటే ఇల్లు శాంతిగా ఉంటుంది. ఒకనొక సమయంలో అన్నారండి, ఓర్చుకోవడంలో ఒక ఏకనాథ స్వామి వారు ఉన్నారట. ఏకనాథ స్వామి వారిని ఆయనకి కోపం తెప్పించడానికి ఒక కమిటీ వేసుకుందనమాట. ఆ కమిటీ 12 సంవత్సరాలు పెట్టి నడుస్తూనే ఉంది, ఒకరోజు 2 రోజులు కాదు. ఆ కమిటీలో ఫండ్ కూడా వేసుకున్నారు, నెంబర్లు 12 మంది 9 మంది 9 లక్షలు వేసి ఒక కమిటీ చేసుకున్నారు. ఏం చేయాలంటే ఏకనాథ స్వామికి కోపం తెప్పించాలి బాస్. ఇలాగే డబ్బు ఖర్చు పెడుతూనే ఉన్నారు. అందులో ఒకరోజు ఏమైందంటే ఒక మంచి ఉత్తమమైనటువంటి పండితులు వచ్చారు. వచ్చి ఆ కమిటీ దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఏదైనా సహాయం చేస్తే బాగుండు కదన్నారు. నీకేం కావాలన్నారు. ఏమీ లేదు, 1,00,000 ఇస్తే చాలు పెళ్ళి అయిపోద్ది అన్నారు. 1,50,000 ఏంటయ్యా, 2 లక్షలు ఇస్తాం, నీకు నో అబ్జెక్షన్. కానీ ఒక షరతు అనమాట. ఎలా అంటే ఏకనాథ స్వామి వారి కోపం తెప్పించి వస్తే రావాలి, అంతే 2 లక్షలు పట్టుకెళ్ళి పడినాడు. వాడు అనుకున్నాడు అది ఎంతసేపు, కోపం తెప్పించి ఈ రోజులో ఎంతసేపు, ఈ 2 లక్షలు తెల్లవారు ఎవరి మొక్కలు చూసినా కానీ చాలా బాగుంది, ఈరోజు దశ బాగుంది అనుకున్నాడు ఎవరు, పండితులు వారు. వెంటనే ఇక ఏకనాథ స్వామి గంగా స్నానానికి వెళ్ళారనమాట. గంగా స్నానానికి వెళ్ళి నదిలో స్నానం చేసుకొని ఇలా ఒడ్డు మీదకి వచ్చారు. ఈయన ఏం చేశాడో తెలుసా, ఒక తాంబూలం నవ్వుతున్నాడు. ఆ నవ్వుతున్న తాంబూలం చేశాడు. ఒడ్డు మీద రాగానే ఆయన మొక్క మీద తుప్పుడు ఊసేసినాడు. ఇక మనకే వస్తే వెంటనే అరికాల్లో చెప్పు తీసి మూతి ఊడిపోయిన చేస్తారు. కానీ ఏకనాథ స్వామి అండి ఏమి అల్లే. మళ్ళీ గంగలోకి వెళ్ళాడు పాపం. మళ్ళీ స్నానానికి వచ్చాడు. ఒట్టి మీద ఎక్కగాని ఈయన పని ఇదే, ఈయన పోయిన వాడిని స్నానం చేయడం. ఇంక 1-2 సార్లు కొత్తగానే ఇంకా 10 సార్లు పాత పడిపోయారు. ఇక ఆయన అలాగంటే తెల్లవారు లేచి 6 గంటలకు వెళ్ళే స్నానానికి వెళ్ళేవాడు. 10 గంటల వరకు ఎలరు రావడం 11 అయిపోయింది. అక్కడికి 108 సార్లు అయిపోయింది. ఒక జపమాల అయిపోయింది ఎవరికి, పండితులకి. ఇక ఊసి ఏమైపోయిందంటే నోట్లో తడి కూడా ఆగిపోయి ఇక ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది. ఆ 2 లక్షల మార్కేం కానీ తడి ఆగిపోయింది. ఇక ఇప్పుడు 108వ ఉయ్యడానికి కూడా తీరిక మొఖం తిరిగిపోతాడు నేను ఆయనకంటే. ఆయన కమ్మగా బ్రహ్మాండంగా స్నానం చేసుకొస్తున్నాడు. ఈ మొక్కని అటు ఊగుతున్నాడు కింద పైన. ఓకే, సాష్టాంగం పడిపోయాడు. ఎక్కడ ఏకాదశి పడిపోయి, స్వామి తప్పు అయిపోయింది క్షమించండి అన్నాడు. ఏం తప్పు చేసావని క్షమించాలా? నువ్వు చేసేది మహోత్తర కార్యం చేశావు, నేను ఇవ్వాలి నీకు కృతజ్ఞత భావంతో ఏదో ఒకటి, అంతేగాని అప్పటికే ఈయన పని అయిపోయింది. అర్థమైందా? ఇంకా ఆయన చూశారు ఏం చేశాను, నేనేం మేలు చేశాను. గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తదా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన సంగతి అన్నారు. అయినా ఒక్కసారి గంగానదిలో చేస్తే పాపాలు పోతున్నాయి అని చెప్పారు. నీ మూలకంగా ఈరోజు అమావాస్య, ఇటువంటి పర్వదినములు అందులోనికి ఆషాఢమాస అమావాస్య ఇంకా గొప్పది అనుకోని పనులుగా. అటువంటిది ఇంకా పుష్ప నక్షత్రం కూడా కలిసిపోయేది. ఇంకా చూడండి కొంచెం ఎంత తంత్రులకి ఇంకా బాగుంటుంది ఇది. ఈ ప్రకారంగా ఇటువంటి పర్వదినంలో నీ పేరులో ఏ పేరు భగవంతుడు అనుగ్రహం 108 సార్లు స్నానం చేశానంటే నా జన్మ ధన్యం చేసిన మహాపురుషుడు అయ్యా అన్నాడు. ఇంకేమంట అయిపోయిందా? ఈ విధంగా అనేసరికి ఇంక సిగ్గుపడిపోయాడు. సిగ్గుపడిపోయి ఎందుకు ఈ పని చేశానని చెప్తానన్నారు. మా అమ్మాయికి వివాహం కోసం వస్తే ఇలా చెప్పారు, యథార్థం చెప్పేశాడు. మిమ్మల్ని కోపం తెప్పిస్తే 2 లక్షలు ఇస్తామన్నారు. ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా నాతో. కాదయ్యా, ఈ మొక్క ముందే చెప్పొస్తే నువ్వు రాగానే స్వామి
ఇలా మా అమ్మాయికి 2 లక్షలు ఇస్తామన్నారు, మీరు కోపం తెచ్చుకుంటారు మాట అంటే ఒక్క డబ్బు కోపం తెచ్చుకుంటాడు కదా అంటాడు. అంటే తెచ్చుకుంటాడా అంటే చెప్తున్నాడు ఏమి. అందుకని ఈ విధంగా చూడండి ఎంత ఆనాడు. అందుకనే వాళ్ళు చిరస్థాయిగా చెప్పుకుంటున్నాం ఈ రోజుల్లో మనం అశాంతి. ఆ విధంగా నిర్ద్వంద్వో ఇవి వస్తుంటాయి. ఈ అవమానము సన్మానము లోక సహజం, ప్రారంధాధీనం. కాబట్టి నువ్వేం చేయాలి? వాటిని ఓర్చుకొని ద్వంద్వరహితుడు కావాలి. ఇంకా చెప్తూ ఉన్నారు నిర్ద్వంద్వో నిత్య సత్వస్థ. కాబట్టి ఎల్లప్పుడూ కూడా సత్వస్థ, సత్వే స్థిత సత్వస్థ. సత్వం అంటే ఏమిటి? మంచి అంతఃకరణము కలవాడవై ఉండాలి. ఇంకా నిర్యోగక్షేమ ఆత్మవాన్. యోగము క్షేమం ఈ 2 కొరకు నిర్యోగాన్ని చెప్పారు. నువ్వు ఆరాట పడకు, నువ్వు చేయవలసిన పని చేసుకో. అనన్యాశ్చింతయంతో మాం చెప్పిన నిత్యయుక్త ఉపాసనం అన్నారు. కాబట్టి ఎవరైతే భగవంతుని చక్కగా చేస్తారో తేషాం నిత్యావియుక్తానాం యోగక్షేమం నేను చూసుకుంటా. కాబట్టి నువ్వేం చేస్తావు? నిర్యోగక్షేమ. జీవితంలో కేవలం నీ యోగక్షేమం కుద్దు. యోగక్షేముడు ప్రారంభం మీద ఆధీనమై ఉన్నాయి. చేయవలసిన కర్తవ్యం అందు చేసుకుంటూ ఆ పనులు చేసుకో. నువ్వేమవుతావు? చక్కగా మంచి ప్రసన్నంగా అవుతావు అని చెప్పుకొచ్చారు. ఈ విధమైనటువంటి తత్వాన్ని చెప్తూ యవానర్ధౌదపానే సర్వత సంప్లుతోదకే తాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇంకా చెప్తున్నారు ఆ బ్రహ్మజ్ఞానం యొక్క నేను ఏది సంపాదించుకోమని మిగతా విషయాల ముందు ఆరాటపడవద్దు అంటున్నాను, దాని యొక్క విశేషణం ఏది చెప్తాను వినమన్నారు. అర్థమైందా? నువ్వు ఆరాటపడదు అన్నావు, దాన్ని సంపాదించుకోమంటున్నావు. దీని విషయమే ఎత్తడం లేదు. ఏది కనబడుతుందో దాన్ని వదిలి, ఏది కనబడలేదు దాన్ని పట్టుకోవడానికి వీలు పడదు, ఇది వదలడానికి వీలు రాదు. ఏమిటి నన్ను అగ్ని పరీక్ష అడుగుతుంటే కాదయ్యా, దానిలో ఏమైనా లాభం ఉందా? ఉంది. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే. ఇప్పుడు మనకి జలం పెద్ద పెద్ద చెరువుల్లో ఉంటుంది, పెద్ద పెద్ద బావుల్లో ఉంటుంది, పెద్ద పెద్ద సముద్రంలో ఉంటుంది, ఇన్నిట్లో ఉంటుంది అనమాట. కానీ మరి ఆ జలాశయం వల్ల మనకి ఎంత ఫలితం ఉంటుందండి? ఎంత జలాశయం వల్ల మనకు కావలసిన నీరే మనం తాగుతాం, మనకు కావలసిన నీరే త్రాగుతాం. రెండవది ఇంకా ఉంది. ఇప్పుడు ₹1 ఉందనుకోండి, రూపాయిలో పావలా ఇమిడిపోయే ఉంటుంది, రూపాయిలో పావలా ఇమిడిపోయే ఉంటుంది. అంటే 2-3 రకాలకి ఇక్కడ అర్థాలు ఇస్తున్నారనమాట. అలాగనే ఒక సముద్రంలో మనం వెళ్ళామనుకోండి, ఆ సముద్రంలో మనం ఒక్కసారి ఆచమనం చేసిన, స్నానం చేసిన, దాంట్లో అన్నీ ఇమిడిపోయే ఉంటాయి. ఎందులో? సముద్రం. నదుల్లో ఒక్కొక్క నది చేసుకోవాలి మనం, ఎక్కడెక్కడో తిరగాలి. సముద్రంలో స్నానం చేసామనుకోండి, అన్ని నదుల్లో వచ్చేసిన ఫలితం వచ్చేస్తుంది. అన్ని నదుల్లో. అలాగని నీకు వీటిల్లో ఏ ప్రయోజనాలైతే ఉన్నాయో అది బ్రాహ్మణస్య విజానతః. ఈ బ్రహ్మజ్ఞానమైనటువంటి వేదముల అతి భాగమైనటువంటి ఏ తత్వాన్ని అయితే ఆశ్రయించి దానిలో నీకు కలుగుతుందో దాంట్లో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇహలోక ప్రయోజనాలు, పరలోక ప్రయోజనాలు, రెండింటికి అధికమైనటువంటి ప్రయోజనం కూడా ఉందన్నమాట. అందుకని
ఆ బ్రహ్మజ్ఞానము యొక్క ఆనందము అనంతం. బ్రహ్మజ్ఞానం యొక్క ఆనందం. ఈ తత్వాన్ని చెప్పి బ్రహ్మనిష్ఠుడు ఆనందించే ఆనందము ఎంత ఆనందమో తైత్రీయోపనిషత్తు చెప్తుందండి. అక్కడ ఉన్నట్టు ఆనందం మనం ఏ దానికైతే రోజు వేదాంతం చెప్పుకుంటూ ఉన్నామో, ఈ చెప్పుకొని ఏ స్థితిని అందుకోవాలనుకుంటున్నామో ఆ అందుకున్నటువంటి ఆనందం యొక్క విశేషాన్ని వర్ణించినారు. ఎలా అంటే ఇప్పుడు మానవ లోకంలో మానవానందం అంటాం అనుకోండి. మానవానందము అంటే మనం ఆనందించే ఆనందాన్ని మానవానందం అనరు. మనలాంటి వాళ్ళు ఆనందించే ఆనందాన్ని మానవానందం అనరు. మానవానందం అనరు. ఎవరినంటారండి? మానవులలో ఈ ప్రపంచానికి చక్రవర్తి ఉండాలి. ఆ చక్రవర్తి యవ్వనంలో ఉండాలి. అతనికి రోగం లేకుండా ఉండాలి. అతనికి ఎవడ శత్రువు లేకుండా ఉండాలి. అర్థమైంది అందరికీ? మానవానందం అనే పేరు, ఆనందం అనే పేరుకి చెప్తున్న శాస్త్రం. ఆశిష్టో అర్ధనిష్టో అబ్బనిష్ట అంటే ఈ ప్రపంచానికి చక్రవర్తి ఉండాలి. అతనికి విరోధులు ఎవరు ఉండకూడదు. మూడవది, అతను అనారోగ్యవంతుడు కాకూడదు, ఆరోగ్యవంతుడిగా ఉండాలి. అటువంటి వారు ఆనందించే ఆనందం మానవానందం అన్నారు. ఈ మానవానందం కన్నా పితృదేవతలు ఆనందించే ఆనందము ఇంకా 100 రెట్లు అధిక మాట. పితృదేవతలు పితృలోకంలో ఉన్నవారు ఆనందించే ఆనందం వాళ్ళు మానవుడు ఆనందించే ఆనందము కన్నా 100 రెట్లు ఆనందం అధికం అనిపిస్తారు. అక్కడ ఆ పితృదేవతల కంటే ఇంకా చెప్పారు. అనేక రకాల మధ్యలో ఉన్నాయి కానీ ముఖ్యమైనటువంటి ఘట్టంలో తీసుకెళ్తున్నా. ఆ పితృదేవతల కంటే దేవతలు ఉన్నారు. ఆ దేవతలు ఆనందించే ఆనందము ఇంకా 100 రెట్లు ఎక్కువ. దేవతల కంటే దేవేంద్రుడు ఆనందించే ఆనందం ఇంకా 100 రెట్లు ఎక్కువ. దేవేంద్రుడి కంటే బృహస్పతి ఆనందించే ఆనందం ఇంకా 100 రెట్లు ఎక్కువ. బృహస్పతి కంటే చతుర్ముఖ బ్రహ్మ ఆనందించే ఆనందము ఇంకా 100 రెట్లు ఎక్కువ. చూశారా? ఆనందంలో సాతిశయం అంటారు దీన్ని. సాతిశయం అంటే ఒక్కరి ఆనందం కన్నా ఇంకొకరి ఆనందము ఎక్కువ. అంతేగాని మరి మానవ లోకంలో సామాన్య మనుషుల కంటే ఒక ధనవంతుడి ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి. అలాగనే ఇప్పుడు పదవుల్లో మనం ఉంటున్నారు. ఆ పదవుల్లో ఒక ఎమ్మెల్యే ఆనందం ఎలా ఉంటుంది, మినిస్టర్ ఆనందం ఎలా ఉంటుంది, ముఖ్యమంత్రి ఆనందం ఎలా ఉంటుంది, ప్రధానమంత్రి ఆనందం ఎలా ఉంటుంది, రాష్ట్రపతి ఆనందం, ఆ స్టేజీలు, ఆ రూములు, ఆ వ్యవహారము, ఇవన్నీ కూడా తేడాలు ఉంటున్నాయి కదా. వాళ్ళంతా వస్తే ఏసీ రూమ్లోనే వస్తారు, ఏసీ రూమ్లోనే ఉంటారు. ఇవన్నీ ఏమిటి? ఆనందంలో తారతమ్యాలు. అలాగనే ఇప్పుడు వినండి, ఇంతవరకు అయింది కదా వీరందరూ ఆనందించే ఆనందం. ఇక ఈ ఆత్మానాత్మ విచారణ చేసి అనాత్మత్వ ధర్మాన్ని విడిచిపెట్టి సాధన చతుష్టే సంపత్తి కలిగి ఇంతవరకు చెప్పుకున్న ఆత్మజ్ఞాన సంబంధంగా 15 శ్లోకాలు. అటువంటి జ్ఞాననిష్ఠుడైనటువంటి వాడికి కలిగే ఆనందం ఎలాంటిదంటే ఒక మహాసముద్రంతో సమానం. ఈ విచారణ ద్వారాగా బ్రహ్మజ్ఞానం మనం పొందిన తర్వాత అటువంటి వాడికి కలిగే ఆనందం ఉంది కదా, అది ఒక మహాసముద్రంతో సమానం. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు చాలా ధ్యానం ఉంచాలి. మనం ఆనందించే ఆనందం ఎంతో ఇప్పుడు తెలిసిపోతుంది. మానవానందం, అందులో మనం ఆనందించే ఆనందం ఎంతో. ఇది బ్రహ్మదేవుడు ఆనందించిన పెద్ద మహాసముద్రంతో అయితే ఆ సముద్రంలో ఒక బిందువు బయటపడింది అనుకోండి. తెలుసు కదా బిందువు అంటే ఒక డ్రాప్. ఒక డ్రాప్ బయటకు వస్తే ఆ డ్రాప్ ఆనందము చతుర్ముఖ బ్రహ్మ ఆనందించే ఆనందం. ఆ డ్రాప్ లో 100వ వంతు బృహస్పతి ఆనందించే ఆనందం. ఆ 100 వంతులు చేయగా దాన్ని 100 వంతులు చేస్తే దేవేంద్రుడు ఆనందించే ఆనందం. దాన్ని ఇంకా ఆ చిన్న బిందుని ఇంకా 100 వంతులు చేస్తే అది దేవతలు ఆనందించే ఆనందం. దాన్ని ఇంకా 100 భాగాలు చేస్తే ఆ ఆనందము పితృలోకముడు. దాన్ని 100 భాగాలు చేస్తే ఒక భాగము మానవానందం.
చూశారా మరి ఇప్పుడు అర్థమైంది కదా ఆనందం అతిశయం అది బ్రహ్మానందం అంటే ఇది మహాసముద్రం అంటే అందుచేత ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనం చక్కగా ఎందుకు పట్టుకోవాలంటే అటువంటి ఆనందం ఎన్ని ద్వంద్వాలు వచ్చినా ఎన్ని వచ్చినా వీడికి ఎప్పుడు నిండుకుండలాగా తొలకనే తొలకరు ఈ ఆనందం ఇక లేని వాళ్ళు అంతదానికే మొత్తం అంతా ముఖం మారిపోతుంది శరీరం మారిపోతుంది యాక్షన్లన్నీ మారిపోతాయి అన్నమాట అందుచేత అర్జున యవానద్ద ఉదపానే సర్వత సంప్లుతో అదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ఇప్పుడు చెప్తున్నారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి అర్జున విను కర్మణ్యేవాధికారః తే నీకు కర్మ చేతిందే అధికారం కలదు ఇదేంది నువ్వెప్పుడు కూడా కర్మ చేస్తూనే ఉంటుండాలి మా ఫలేషు కదాచన ఒకనొకప్పుడు కూడా ఆ కర్మ ఫలము ఇది నేను పొందుతాను ఇది నాకు రావాలి అన్న ఆకాంక్ష వదిలే ఎందుకంటే దీని మీదే నీ మనస్సు ఉండిపోతుంది దీనికి అతీతమైన మనస్సు ఎలదు అయితే మరి ఇంత కర్మ చేసి ఫలితం లేకుండా ఉండాలంటే ఎవరికైనా మనసు ఒప్పుతాదే స్వామి అలాగే కృష్ణ ఎవరికైనా మనసు ఒప్పుతాదే అయ్యా నువ్వు కర్మ చేసినప్పుడు నువ్వు కోరినా కోరకపోయినా ఫలం నీకు వచ్చేస్తుంది ఏమి ఇది మొట్టమొదటే కంప్యూటర్లో ఫీడ్ అయిపోయింది సృష్టి ప్రారంభంలోనే ఎవరు ఏ కర్మ చేస్తే దానికి ఎంత ఫలితము అన్నది ముందే ఫీడు కోరినా అంతే వస్తుంది కోరకపోయినా అంతే వస్తుంది ఇక్కడ ఒక చెత్త పడిపోయింది అనేటువంటి తొక్కలు అవి ఇవి ఆ తొక్కలు తీసి మీరు పక్కన పెడుతూ ఉంటుంటేనే కంప్యూటర్ ఫీడ్ అయిపోయింది దానికి ఎంత ఫలితమో ఆ తొక్కలు తీసి అవతల చెత్తబొట్టులో వేస్తున్నప్పటికీ దానికి ఎంత ఫలితం రావాలో ముందు అప్పుడే ఫీడు కొత్తగా అప్పటికప్పుడు ఏమి తినలే ముందే అన్ని నిర్ణయాలను అందుచేత ఏం చెప్తున్నానంటే కర్మ చెయ్యు కానీ ఏం చేయాలి మా ఫలేషు కదాచన ఇక్కడ కూడా రహస్యం ఉంది ఏమిటంటే కర్మ ఫలం కావాలి అన్నటువంటి ఆశతో చేస్తే ఒకటే లాభం వస్తారు ఏ కర్మ చేస్తున్నామో ఆ కర్మ ఫలము మనకి రావాలనే ఆశతో చేస్తే ఒక్కటే ఫలం వస్తుంది కర్మ ఫలము లేకుండా నిష్కామంగా చేస్తే రెండు ఫలాలు వస్తున్నాయి ఆసక్తితో చేస్తే ఒక ఫలము ఆసక్తి లేకుండా చేస్తే రెండు ఫలాలు ఇప్పుడు మనకి ఒక్క పనికి రెండు లాభాలు కావాలా ఒక్క లాభం కావాలా రెండు లాభాలు కావాలి రెండు లాభాలు ఏమిటండి అంటే ఒకటి చేసిన దానికి వస్తుంది రెండు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది ఇది విశేషం ఎవరికి అంతఃకరణ శుద్ధి జరుగుతుంది ఒకటి కర్మఫలమునందు ఆసక్తి లేకుండా ఇది చేయదగిన పని అన్నటువంటి కర్తవ్య కర్మ అని ఎవరైతే చేస్తూ ఉన్నారో చేయదగిన పనిని అది జపం కానివ్వండి ధ్యానం కానివ్వండి పూజ కానివ్వండి ఏది ఉద్యోగం కానివ్వండి ఏది కానివ్వండి దేనికి ముందు నిర్ణయం అయిపోయి ఉంటాయి ఒక ఉద్యోగంలో మనకి జాయిన్ అయినప్పుడే నిర్ణయం ఇంత మనము రోజు అనుకున్నా నెలకంటే జీతం వస్తుంది రోజు అనుకోకపోయినా అంతే జీతం వస్తుంది నేను పని చేస్తున్నాను నాకు 5,000 జీతం నిర్ణయించారు 5,000 తప్పక వస్తుంది 5,000 తప్పక వస్తుంది అనుకున్నా అంతే వస్తుంది మనం అనుకోకపోయినా అంతే వస్తాయి అలాగనే ఈ అన్ని సామాజికమైన మనకి ఏది వేదవిహిత కర్మలు కానీ సదాచార కర్మలు కానీ అలాగనే మన నిత్యనైమిత్తిక కర్మలు కానీ ఈ కర్మలు ఏం చేసినా ఆ కర్మ ఫలాలు నిర్ణయం అయిపోయింది అందుచేత అర్జున కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో. అయితే ఇక్కడ ఒకటి ఉంది, కర్మలు చేసి ప్రయోజనం లేకపోతే ఏమి లాభం, ఆ కర్మ వదులుకోవడం మంచిది కదా అంటారు కొంతమంది. ఎంత యజ్ఞం చేశాము, ఈ యజ్ఞ ఫలమే మనకి లేకపోతే పడకపోతే ఈ 10,000 రూపాయలు యజ్ఞం చేయడం వ్యర్థం కదా అని కొంతమంది కర్మలే చెయ్యరు. అలా ఎప్పుడు కూడా నీవు కర్మ మానుట యందు ఆసక్తులు కావలదు. ఇది మానాలని ఎప్పుడు ప్రయత్నం చేయకు. మానవుడు చేయవలసిన కర్మని చేస్తూ ఉంటుండాలా. అటువంటి కర్మని సంగోస్తు అకర్మని. కాబట్టి ఆ ఫలాపేక్ష రహితుడై కర్తవ్య బుద్ధితో ఆ కర్మలు ఆచరించావంటే నీకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, ఇహలోకంలో ఫలం కూడా వస్తుంది. అందుచేత యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధి అసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇప్పుడు చెప్తున్నారు యోగస్థః యోగే తిష్టతి ఇది యోగస్థః. యోగమునందు ఉండి కర్మాని కురు. ఇక్కడ యోగం అంటే ఏంటి? మామూలుగా యోగ పదానికి అన్ని దగ్గర తీసుకోకూడదు. సమంకాయ శిరోగ్రీవం అన్నట్టుగా ముక్కు అని మూసుకొని కాదు. యోగస్థః అంటే నిష్కామ కర్మాచరణ యందు అది యోగం. నిష్కామ కర్మమనే యోగమునందు ఫలాసక్తి రహితమనే యోగం. మనం చేయవలసినటువంటిది కర్మ, అది చేయవలసిన కర్తవ్యం, ఇది నా డ్యూటీ అనుకొని అలా ఉండి కర్మాని కురు. కర్మలు చక్కగా చేస్తుంది. ఎట్లా మరి? సంఘం త్యక్త్వా. మళ్ళీ చెప్తున్నారు ఆ కర్మఫలం ఆసక్తిని వదిలి ఇంకా ఒకటి చూసుకో, సిద్ధి అసిద్ధి సమోభూత్వా. ఇక్కడ ప్రయత్నమే మనంతో, ప్రయత్నమే మనంతో. ఇక అది ప్రయత్నంలో లోపం లేకుండా మనం చెయ్యాలి. ఆ ప్రయత్న లోపం చేసిన తర్వాత అందులో మనం అనుకున్నంత లాభం రావచ్చు, రాకపోవచ్చు. సిద్ధి అంటే ఏంటి? రావడం. అసిద్ధి అంటే రాకపోవడం. కాబట్టి ఆ సిద్ధి అసిద్ధి ఆ లాభ నష్టాల యందు సమోభూత్వా. నువ్వు చేసేవాడి కర్మ యందు ప్రయత్నం మాత్రం చేయాలి. అలా ప్రయత్నం లేకుండా వదలకూడదు. ప్రయత్నంలో లోపమే ఉండకూడదు. ఉదయం లేసి 8 గంటల డ్యూటీయా 10 గంటల డ్యూటీయా, అది వ్యాపారం కానీ వ్యవహారం కానీ అందులో తేడా లేకుండా చక్కగా చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఉంది కదా, ఆ వచ్చిన లాభ నష్టాల్లో మాత్రం సమానంగా మన అంతఃకరణ ఉండేట్టు చూసుకో. అలా ఉన్నాడంటే ఇది యోగం అన్నాడు. ఇది యోగం. సమత్వం యోగ ఉచ్యతే. యోగం అలాగే ధ్యానంలో కూర్చున్నది యోగం అంటారు. జీవ బ్రహ్మైక్యము యోగం అంటారు. అప్రాప్త ప్రాప్త యోగం అంటారు. పూర్వం లేనిది ఇప్పుడు కలిగితే అది యోగం. మనము ఏదైనా ఒక ధ్యేయ వస్తువుతో చక్కగా ఏకాగ్రతగా మనస్సు నిలిపితే అది ఒక యోగం. ఇక్కడ చెప్పినారు సమత్వం యోగ ఉచ్యతే. సమానమైన బుద్ధి, నీకు ద్వంద్వాలు కలిగేటప్పుడు సమానమైన బుద్ధిని ఉంచుకున్నావంటే ఇది యోగమే. నువ్వు జపం చెయ్యో, జపం మాని. ధ్యానం చెయ్యో, ధ్యానం మాని. ఒకవేళ ఇదేంటే మనసును చేసావు అనుకో, అవన్నీ దీనికోసమే. జపం చేసినా ధ్యానం చేసినా దేనికోసం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ద్వంద్వముల్లో వచ్చినప్పుడు దానిలో మనము డోలాయమానం కాకుండా ఉండడానికే ఇవన్నీ యోగం. అందుచేత అదే నీవు అలవాటు చేసుకుంటే అదే యోగం అయిపోయింది అన్నారు. సిద్ధి కానీ అసిద్ధి కానీ. అయితే ఇది సామాన్యంగా వస్తుందా? అభ్యాసం చేసుకోవాలి. ఇది విచారణ అనేది పట్టాలి. ఆధ్యాత్మిక విచారణ పట్టింది అంటే
ఇంక జీవితంలో అశాంతి ఉండనే ఉండదు. ఎందుకు? యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధవ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే అన్నారు వేరే దగ్గర. దొరికిన దాంతో తృప్తి చెందినవాడు ఎదురిచ్చే రామసం ద్వంద్వాతీతుడు, సిద్ధి అసిద్ధి సమానంగా ఉన్నవాడు పనులు చేస్తున్నప్పటికీ ఆ కర్మలకి బంధితుడు కాదు. ఏది బంధిస్తుంది మనకి? కర్మ ఫలమే బంధిస్తుంది, కర్మ బంధించలేదు. ఎవరినైనా కర్మ బంధించదు, కర్మ చెయ్యాలి మనం. కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం అన్నాడు. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది. అది కాబట్టి కర్మ ఎప్పుడు బంధించదు. బంధించింది ఏం బంధిస్తుంది? కర్మ ఫలం బంధిస్తుంది. కర్మలేమి బంధించవు. ఎందుకంటే వేదం ఈ కర్మ ఈ కర్మ ఈ కర్మ ఈ కర్మ చెప్పింది. ఇప్పుడు మనకి మన బంధితుని ఎక్కడైపోతుంది? ఈ కర్మ వల్ల నేను బంధితున్నా. ఇప్పుడు కర్మ వల్ల ఎవడు బంధితుడు కాదు. అక్కడే అనమాట మానవుడే బంధించేది. కర్మ బ్రహ్మోద్భవం విద్ది. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ అంటే వేదం. అక్కడ కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మ అక్షర సముద్భవం. బ్రహ్మ విద్య అంటే వేదం. అది ఎక్కడి నుంచి వచ్చింది? అక్షర సముద్భవం. నాశనం కానీ పరమాత్మ నుంచి పుట్టింది వేదము, వేదం నుంచి పుట్టింది కర్మ. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తీతి మూడో మన అధ్యయనం వస్తుంది అనమాట. అందుచేత అర్జున, నీవు చక్కనైనటువంటి యోగస్థితుడు కావాలి అంటే వీటి అన్నిటినీ కూడా సమానత్వంగా చూసుకొని ముందుకెళ్ళమన్నారు. ఎంత చక్కనైన బోధ చేశారండి. అద్భుతమైనటువంటి విషయాన్నిచ్చి మనస్సును ప్రశాంతం చేశారు. కాబట్టి అటువంటి ఆ ప్రశాంతమైన వాతావరణం తగినటువంటి అంతఃకరణాన్ని ఆ యొక్క భగవంతుడు మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం